ఏంటితను ఎప్పుడు చూసినా మనల్ని డబ్బులు అడుగుతున్నాడు? ఎన్నిసార్లు వచ్చినా ఆయనకి మీరేమీ డబ్బులు ఇవ్వట్లేదు కదా. తెలియని వాళ్ళకి ఎలా డబ్బులిస్తాంరా? మర్యాదిచ్చే గుణం మన హృదయంలో ఉండాలి. అది తెలిసిన వాళ్లే కావచ్చు, లేక తెలియని వాళ్ళు కావచ్చు. మనం దారిలో వెళ్లేటప్పుడు, ఆలయానికి వెళ్లేటప్పుడు మన ఇంటిని వెతుక్కుంటూ ఎంతో మంది అన్యులు వస్తున్నారు, ఎంతో మంది పరదేశులు వస్తున్నారు. ఒక్కొక్కసారి మనం ఏమీ చేయలేకపోయినా మనల్ని వెతుక్కుంటూ ఎంతో మంది వస్తున్నారు. మనం ఎలా ఉపచరిస్తున్నాం? అందరికీ మనం సహాయం చేస్తున్నామా? ప్రియమైన 12 కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. ఈ రోజున ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడంలో మేం చాలా ఆనందపడుతున్నాము. కుటుంబంలో స్త్రీల ద్వారా ఒక పునర్జీవనం ఏర్పడాలి. అలా అని కుటుంబ ఆశీర్వాదాల కోసం ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తే ప్రారంభించి నడిపిస్తున్నారు. ఈ రోజున అన్యులను ఉపసరించు అనే శీర్షికతో మనం కార్యక్రమం చూడబోతున్నాం. సాధారణంగా లోకంలో ఉన్న చాలా మంది ప్రజలు వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు అలా అని అందర్నీ స్నేహంగా ఉపహరిస్తారు. కాని ఎవరో తెలియని వాళ్ళని చేర్చుకుంటూ వాళ్ళకి సహాయం చేయటానికి ముందుకు రారు. కాని దేవుడి బిడ్డలైన మనము అలా ఉండకూడదు. అన్యుల్ని ఉపసహరించడం మర్చిపోకండి. అన్యులని ఉపసహరించండి. అలా అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడైన యేసుక్రీస్తు మనకి ఆజ్ఞల్ని ఇచ్చున్నారు. అందుకని దేవుడి బిడ్డలైన మనము శ్రద్ధగాను ప్రార్థనతోనూ అవసరంతో ఉన్న ప్రజలకి సహాయం చేసేటప్పుడే మన ద్వారా దేవుడి ప్రేమ వాళ్ళు తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు జ్యోతి అక్క నాటకం చూద్దామా? అమ్మా, ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఇవ్వండి అమ్మా. లేదండి. అమ్మా ఏదైనా ఉంటే ఇవ్వమ్మా. రారా. అమ్మా ఒక 5 రూపాయలు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా ఇవ్వాలి? అలా ఊరికే ఇచ్చి అలవాటు చేయకూడదు. చూస్తే జాలిగా ఉందమ్మా. లేదురా, నీకు అర్థం కాదురా. తీసుకున్న డబ్బులు బీడీ సిగరెట్ కి యూజ్ చేసుకుంటాడు. నువ్వు సైలెంట్ గా రా. అమ్మా ఎవరమ్మా అతను? నాన్న రిలేషన్ రా. ఎన్ని రోజులు రాలేదు, ఇప్పుడెందుకు వచ్చారు? మనం మొదట్లో కష్టపడ్డాం కదా, అందుకునే రాలేదు. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, అందుకునే వచ్చారు. వచ్చిన వాళ్లతో మీరు మాట్లాడకుండా ఇక్కడెందుకమ్మా నుంచున్నారు? అక్కడ వెళ్ళి కూర్చుని మాట్లాడండమ్మా. వాళ్ళేమనుకుంటారు? వాళ్ళేమీ అనుకోర్రా. అమ్మ వాళ్ళ కోసమే కదా టీ చేస్తున్నాను. టీ చేస్తున్నారా? అమ్మ భోజనం తినే టైంలో ఎవరైనా టీ చేస్తారా? ముందు పెద్దోళ్ళగా మాట్లాడ్డం ఆపు. వెళ్ళి చదివే పనేదో చూసుకో. అవును వెళ్తాను. మంచి చెప్తే మీకు అర్థం కాదు. వెళ్తాను. జాన్, భోజనం అసలు మిగిల్చుకోవడం తినాలి. సరే అమ్మా. ఇలాగే చెప్తున్నావు, కానీ ప్రతిరోజు తీసుకెళ్లే భోజనం మిగిల్చే తీసుకొస్తున్నావు. ఈ రోజు తింటానమ్మా. ఈ రోజు నాకు ఇష్టమైందే కదా మీరు చేశారు. చూద్దాం. బాయ్ అమ్మా. బాయ్.
జాన్, భోజనం వదలకుండా తినాలి, సరేనా? తాత, ఇదిగోండి తినండి. నాకిచ్చేస్తే నువ్వేం తింటావు బాబు? ఒకవేళ తినకపోతే ఏమవ్వదు తాతయ్య. మిమ్మల్ని చూస్తేనే ఎక్కువ రోజులు తినలేనట్టుగా ఉన్నారు. అది నిజమే బాబు. కృతజ్ఞతలు బాబు. పర్వాలేదు తాతయ్య. ఇదిగో బాబు. అమ్మా, నీ లంచ్ బ్యాగ్ తీ. తిన్నావా లేదో చూస్తాను. తిన్నానమ్మా. ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చావా ఏంటి? లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఇదిగోండి. ఏంటితను ఎప్పుడు చూసినా మనల్ని డబ్బులు అడుగుతున్నాడు? ఎన్నిసార్లు వచ్చినా ఆయనకి మీరేమీ డబ్బులు ఇవ్వట్లేదు కదా. తెలియని వాళ్ళకి ఎలా డబ్బులు ఇస్తాంరా? అప్పుడు నాన్న బంధువులు మన ఇంటికి వచ్చారు కదా, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళే కదా. అవును, వాళ్ళకి మీరేం చేయలేదే. థ్యాంక్స్ అన్నా. తాతయ్య, ఇది ఉంచుకోండి, సరే తినండి. బాబు. జాన్, ఏంటి ఇటువైపు? అమ్మ పాల్గొనడానికి కొట్టుకు వెళ్ళమన్నారు టీ కోసం ఆంటీ. అలాగా, నాకంతా టీ ఇవ్వరా ఏంటి? ఇంటికి రండి ఆంటీ. ఇంటికొస్తే ఇస్తారో లేదో తెలీదు. ఏమ్మా? ఏం చెప్పనాంటీ, మా అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఏమంటున్నావు? అవునంటీ, ఒకరోజు మా నాన్న బంధువులు వచ్చారు ఇంటికి. అమ్మ అక్కడికి వెళ్ళి మాట్లాడండి. వాళ్ళేమనుకుంటారు? వాళ్ళేమనుకోర్రా. సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళు, ఆంటీ తర్వాత అమ్మతో మాట్లాడతాను. అయ్యో బాబు, బాబు. అయ్యో, మంచిదయ్యింది. ఈతను గాని పట్టుకోపోతే అబ్బాయి పరిస్థితి ఏంటి? ఏదో దేవుళ్లాగా వచ్చి అతను కాపాడారు. అయ్యయ్యో, ఏమైంది? చాలా కృతజ్ఞతలయ్యా. జాన్, నీకేం అవ్వలేదు కదా? లేదంటీ, ఈ తాతయ్య నన్ను కాపాడారు. సరేనన్నా, చూసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావు. సరేనంటీ. జాగ్రత్త. ఓకే బాయ్. ఏమైందమ్మా? పాలు కొనడానికి వెళ్ళి ఏడుస్తూ వస్తున్నావు? లేదమ్మా, నేను పాలు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక బైక్ అతను నన్ను గుద్దబోయాడమ్మా. అయ్యయ్యో, నీకేం కాలేదుగా? లేదమ్మా, ఒక తాతయ్య వచ్చి నన్ను కాపాడారమ్మా. అయ్యో నా తండ్రి, ఏం లేదు, ఏడవద్దు. ఏంటి సుబి, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. జాన్, ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్తున్నావా? చూసే వెళ్తున్నానంటీ. సుబి, మన కళాచారానికి కొన్ని మర్యాదలున్నాయి. ఒకటి బంధువుల మర్యాద. తెలిసిన వాళ్ళో తెలియని వాళ్ళో వాళ్ళకు మర్యాద ఇవ్వడంలో మన మర్యాద ఉంటుంది కదా. అవునక్క. ఒక మంచి మహిళ ఇంటికొచ్చిన వాళ్ళని రండి అని ప్రేమతో మాట్లాడుతుంది. ఇంటికొచ్చిన వాళ్ళని రండి అని కూడా చెప్పకపోతే
ఆ అమ్మాయి గుణం ఎలాంటిది అని నేను చెప్పి నువ్వు తెలుసుకోకర్లేదు. నేనేం చెప్పొస్తున్నానో నీకు అర్థమవుతోందా? ప్రపంచం చెప్పేది వదిలే, వాక్యములు చెప్పేది చూడు. అపరిచితులకి మర్యాద ఇవ్వడం మర్చిపోకండి. అందువల్ల తెలియకుండా కొంతమంది దేవతలని కూడా మర్యాద ఇచ్చారు అని దేవుడు చెప్తున్నారు కదా. నువ్వేం చేస్తున్నావని కాస్త ఆలోచించు సుబి. ఈరోజు చాలా మంది చేస్తున్న తప్పు ఏంటో తెలుసా? ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వట్నే లేదు. వచ్చిన వాళ్ళని రండి అని పిలవట్లేదు. ఒకరు ఇంటికొస్తే ముందు వాళ్ళకి నీళ్ళివ్వాలి. వచ్చిన టైం చూసి భోజనం పెట్టాలి. ఉదాహరణకి భోంచేసే టైంలో టీ ఇవ్వకూడదు కదా, అలాంటిదేనమ్మా. సుబి, రెబేకాల్ జీవితాన్ని ఒక్కసారి చూడు. అబ్రహాం దగ్గర పనిచేసేవాడు తనకసలెవరో కూడా తెలీదు. కాని తనకి ముక్కు మొహం తెలియన ఆ మనిషికి కూడా తను చూపించిన ప్రేమే తన భవిష్యత్తే ఆశీర్వదించబడింది. నువ్వు ధర్మవని అడిగిన వాళ్ళకు కూడా డబ్బులెయ్యమంటగా. ఇది తప్పమ్మా. దేవుడు ఇదంతా చూస్తున్నారు కదా. కష్టపడే వాళ్ళకి సాయం చేయడానికేగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉంచారు. మర్యాదిచ్చే గుణం మన హృదయంలో ఉండాలి. అది తెలిసిన వాళ్లే కావచ్చు, లేక తెలియని వాళ్ళు కావచ్చు. నువ్వొక పెద్ద మనిషికి సాయం చేయకుండా వెళ్ళావుగా, ఆయనే నీ కొడుకుని కాపాడారు. నువ్వు పట్టించుకోలేదు, కాని నీ కొడుకు తన్ని చూసుకున్నాడు. దానికి ఫలితం నీ కొడుకు జీవితం. సుబి, ఈయనే నీ కొడుకుని కాపాడింది. అక్క, అన్యులని ఉపసంహరించడం మర్చిపోకండి. అందువల్ల దేవదూత కూడా ఉపసంహరిస్తారనేది ఈ రోజు నేను అర్థం చేసుకున్నానక్క. సరేరా అమ్మా, వెళ్దాం. ప్రియమైన వాళ్ళారా, జ్యోతి అక్క నాటకం చూసారా? మీకు ప్రయోజనంగా అనిపించిందా? తరువాత మీ ఆశీర్వాదం కోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి సహోదరి వసంతి పాల్ సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాల్ని పొందండి. క్రీస్తు యందు ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు యొక్క తీయటి నామమున మీ అందరికీ మా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున పండంటి కాపురం కార్యక్రమంలో మాతో కలిసి ఉన్న మీ కొరకు యెహోవాని స్తుతిస్తున్నాము. మీరు మీ కుటుంబంలో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాము. కారణం మీకోసం ప్రతిరోజు మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము. యెహోవా మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని, మీరు చేసే ప్రతి పనిని ఆశీర్వదించాలి అని చెప్పి ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నందువల్ల యెహోవా మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతారని మేము నమ్ముతున్నాము. ఈ రోజున కూడా ఈ కార్యక్రమంలో దేవుడు మనతో మాట్లాడే ఒక విషయం ఏమిటి అంటే, అన్యులను ఉపచరించండి. ఆ విధంగానే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, రోమాకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చదువుతున్నాము, పరిశుద్ధుల అవసరములలో పాలు పంచుకోండి. ఆ విధంగా చెప్పబడి ఉంది. పరిశుద్ధుల అవసరాలలో పాలు పంచుకోమని దేవుడు చెబుతున్నారు. మనం మన తోబుట్టువులను ఉపచరిస్తాము, వారిని ప్రేమిస్తాము. మన బంధువులని మనము ప్రేమించి వారిని బాగా ఉపచరిస్తాము. లేదా మనం ప్రేమించే వారిని, మనకి ఇష్టమైన వారిని, మనం ప్రేమించే వారిని మన ఇంటికి పిలిచి బాగా ఉపచరించి పంపిస్తాము. లేదా మనకి ఎవరైనా ఏదో ఒక రకంగా మేలు చేసి ఉన్నారు అంటే వాళ్ళకి మనం ఒక మేలు చెయ్యాలి అని చెప్పి వారు చేసిన దానికన్నా కొంచెం ఎక్కువగానే మనం ఉపచరిస్తాము.
కాని దేవుడు ఏం చెబుతున్నారు అంటే అన్యులను కూడా ఉపచరించాలి. మన బంధువులను కాని, తోబుట్టువులను కాని, మనకి మేలు చేసిన వారిని గాని, మనల్ని ఉపచరించిన వారిని గాని మనం ఉపచరించడం కన్నా దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే అన్యులను ఉపచరించమని చెప్పబడి ఉంది. హెబ్రీయులకి 13వ అధ్యాయము 2వ వాక్యంలో కూడా దేవుడు రాసి ఉంచారు, అన్యులను ఉపచరించడం మరవకండి అని చెబుతున్నారు. అన్యులను ఉపచరించడానికి వెతకండి అని చెబుతున్నారు. పరులను ఉపచరించడం మరువకండి అని చెబుతున్నారు. ఈ విధంగా మనకి దేవుడు చెప్తుంటే మనకి నేర్పించే దేవుడు ఎటువంటి వారు అని అదే లేఖన వచనంలో చదువుతున్నాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 18వ వాక్యములో మన దేవుడు ఎటువంటి వాడు అని చెప్పబడి ఉంది. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు అని చెప్పబడి ఉంది. చూడండి, ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయం చేస్తున్నారట. దేవుడు అటువంటి వారు అయితే తల్లిదండ్రులు లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు, ఆదరణ లేని పిల్లలు, అటువంటి వారికి, భర్త లేని వారికి, ఆదరణ లేని విధవరాలికి యెహోవా నీతి చేస్తున్నారు, న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా పరదేశియందు ప్రేమ చూపించే దేవుడు ఆయన. మన దేవుడు గురించి ఈ లేఖన వచనం ఎంత చక్కగా చెబుతుందో చూడండి. పరదేశియందు దయ ఉంచి వాడికి అన్న వస్త్రములు అనుగ్రహించువారుగా ఉన్నారు. చూడండి, అన్న వస్త్రములు ఒక మనిషికి సాధారణంగా కావలసింది భోజనము, వస్త్రము. దీనికి యెహోవా ఏం చేస్తున్నారు? వాడు పరదేశి, దిక్కులేనివాడు, ఎవరూ ఉపచరించనివాడు, దిక్కులేని వారిని ప్రేమించేటువంటి ఒక దేవుడు ఆయన. వారికి భోజనము, వారికి వస్త్రములు, అన్న వస్త్రములు ఇచ్చి వారిని ఆదరించువారుగా ఉన్నారు. అటువంటి దేవుడే ఆయన మనతో చెబుతున్నారు, మీరు కూడా ఏం చేస్తారంటే పరదేశీయులను ఉపచరించండి, పరదేశీయులను ఉపచరించడం మర్చిపోకండి, అలా చేయడాన్ని ప్రయత్నించండి, అలా అని మనకు సలహా ఇస్తున్నారు. అయితే సరే, పరదేశులు అంటే మనకి ఎవరు అని చూస్తే, పరదేశీయులు అంటే మనకి బంధువులు కానివారు, మనకి బంధువులు కాకుండా ఉన్నవారు, మనకి పరిచయం లేనివారు, ఇతర వ్యక్తులు. మనం చేసే సహాయానికి చేయబదులుగా మనకి సాయం చేయని వారే పరదేశీయులు. వాళ్ళు మనకి తిరిగి సాయం చెయ్యలేరు. చూడండి, మన బంధువులు కానీ, మనం ప్రేమించేవారు కానీ, మనకి మేలు చేసేవారు కానీ, వారికి మనం చేస్తున్నాం, వాళ్ళు తిరిగి చేస్తున్నారు. కానీ పరదేశీయులు వాళ్ళు ఎవరో తెలియదు. అటువంటి ప్రజలకి మనం సహాయం చెయ్యాలి. మనం చేసిన సహాయానికి వాళ్ళు బదులుకి తిరిగి చెయ్యలేని వారుగా ఉన్నవారే పరదేశీయులు అని చెప్పబడి ఉంది. చూడండి, ఇటువంటి ప్రజలకే దేవుడు చెబుతున్నారు, మీరు వారిని ప్రేమించండి, మీకు వీలైనంత మేలు వారికి చెయ్యండి, వారిని ఉపచరించండి. ఆ విధంగా దేవుడు చెప్తున్నారు. ఒకవేళ ఈ విధంగా మనం చెయ్యలేకపోయినా, ఏదో మన ఇంటిని వెతుక్కుంటూ ఎంతోమంది వస్తున్నారు, వాళ్ళకి మనం చెయ్యొచ్చుగా. దేవుని వచనం ఏం చెబుతుందో చూడండి. హెబ్రీయులకు 13:1 సహోదర ప్రేమ నిలువరగా ఉండనియ్యండి, దాని వలన కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం చేసేవారుగా ఉన్నారు. ఎందుకు? యేసుక్రీస్తును కూడా ఉపచరించేటువంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తారట. అయితే మనం పరదేశీయులను ఉపచరించేటప్పుడు దేవుని దూతలను కూడా ఉపచరిస్తున్నామని మనం హెబ్రీల వాక్యంలో విన్నాం. చూడండి, ఈ వచనం ప్రకారం యేసుక్రీస్తు చెబుతున్నారు, ఈ పేదవారిలో ఎవరికైతే మీరు సహాయం చేసి వారి మీద ప్రేమ చూపించారో, ఏ కార్యములు చేస్తున్నారు అది నాకే చేస్తున్నారు అని దేవుడు చెబుతున్నారు. నాకు ప్రియమైన యెహోవా బిడ్డలారా, అయితే మన పరదేశులను ఉపచరించేటప్పుడు దేవుని దూతలను ఉపచరిస్తున్నాము, యెహోవాకు యేసుక్రీస్తునే ఉపచరిస్తున్నాము. అబ్రహాం చేశారు కదా, లోతు విచారించాడు కదా, అప్పుడు వాళ్ళు చేసినప్పుడు దేవుని దూతలని, యెహోవాని ఉపచరించే పరిస్థితి ఏర్పడిందని మనం చూశాం. ఈ రోజు మనం ఎలా ఉన్నాం? ఒక చక్కటి స్టోరీ ఒకటి చెప్తారు చూడండి. ఒక రాజు తన యొక్క ప్రజలు, తన యొక్క పాలనలో ఉన్నటువంటి ప్రజలు మంచివారా, మేలు చేయువారా, ఎటువంటి గుణాలు కలవారు అనే దాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు. అప్పుడు వాడు వేషం మార్చుకొని, అంటే ఒక పేదవాని రూపం వేసుకొని, ఒక భిక్షాటన చేసేటువంటి మనిషిలాగా మురికి వస్త్రాలను వేసుకొని, ఒక శాలువాని కప్పుకొని తన పాలనలో ఉన్న ఒక పట్టణానికి వెళ్లి అక్కడ ప్రతి ఇంటికి వెళ్లాడంట ఆ రాజు. ప్రతి ఇంటికి వెళ్లి భిక్ష ఎత్తేటప్పుడు చాలా మంది అతన్ని తరివేశారు. రోజూ వస్తున్నావు, నీకు వేరే పని లేదా అని తరివారు. ఈ రోజు వెళ్లి రేపు రా అని చెప్పారు. ఇప్పుడు ఏమీ లేదని ఎన్నో రకాల మాటలు మాట్లాడి తరివేశారు. ఆయన అలా నడుచుకుంటూ వచ్చాడంట.
చివరికి ఆ ఊరి పొలిమేరలో అంటే ఆ ఊరి చివర్లో ఒక పేద కుటుంబ ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళకి పెద్దగా ఇల్లు లేదు, చిన్న పేద గుడిసె. దాని ముందు నిలబడి ఆ రాజు చేతులు చాచి, నాకు ఏదైనా ఉంటే పెట్టండి అమ్మా అని అడిగినప్పుడు ఒక పేద విధవరాలు 3 పిల్లలతో ఆ చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. ఆమె బయటకు వచ్చి, అయ్యో ఇప్పుడేనయ్యా పొయ్యి మీద అన్నం పెట్టాను, కాసేపు కూర్చుంటారా, నేను అన్నం వండి మీకు పెడతాను అని ఆ వ్యక్తి వద్ద చెప్పారు, ఆ రాజు వద్ద చెప్పారు. వాడు ఆ బయట కూర్చోబోతుంటే, వద్దు ఈ అరుగు మీదకొచ్చి కూర్చోండి అని చెప్పి అన్నం త్వరగా వండి వేడి వేడిగా ఒక కంచంలో పెట్టి వడ్డించి ఆ పేదవాని రూపంలో వచ్చిన రాజుకి వడ్డించిందంట. అప్పుడు ఆ రాజు చెప్పాడంట, ఆమె కుటుంబం గురించి, ఆమె పిల్లల గురించి అన్ని విషయాలు తెలుసుకొని, త్వరలోనే నీకొక మంచి ఆశీర్వాదమైన రోజులు వస్తాయి, ఆ విధంగా చెప్పి ఆ ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మరుసటి రోజు చూశారంటే రాజు అంతఃపురంలో ఉన్న ఒక గుర్రం మీద ఒక యుద్ధ సేవకుడు వచ్చి ఆ గుడిసె ముందు నిలబడ్డాడంట. ఆ పట్టణంలో, ఆ గ్రామంలో, ఆ వీధిలో ఉన్న వారందరూ చూస్తున్నారు. ఏంట్రా రాజు అంతఃపురంలో ఉండే గుర్రం ఈ పేదదాని గుడిసె వైపు వెళుతుంటే అని అందరూ వచ్చి వేడుక చూశారు. చూడండి, ఒక బండి కూడా ఆ గుర్రంతో పాటు వెళ్ళిందట. వెంటనే ఆ గుర్రంలో ఉన్న యుద్ధవీరుడు వెళ్లి ఆ పేద తల్లిని పిలిచి, ఇలా రండి అమ్మా, మిమ్మల్ని రాజు పిలుస్తున్నారు అని చెప్పి ఈ బండిలో ఎక్కండి, మీరు మీ పిల్లలు ఈ బండిలో ఎక్కండి అని వారిని ఎక్కించుకుని అంతఃపురానికి తీసుకెళ్లారట. అప్పుడు రాజు జరిగిన విషయాలన్నీ చెప్పి, నిన్న నేను వచ్చాను, అందరూ నన్ను తరివేశారు, అందరూ నన్ను తృణీకరించారు, నేను ఇటువంటి రూపంలో వచ్చాను, నా జనం ఎటువంటి వారో తెలుసుకోవడానికి వచ్చాను, అందరూ నన్ను తృణీకరించారు, కానీ నువ్వు నన్ను స్వీకరించి నీ దగ్గరున్న ఆ కొంచెంలోనే నాకు ఇచ్చి నన్ను ఉపచరించావే, అది నేను మరువను. నువ్వు నీ బిడ్డలు ఇక ఈ రాజ అంతఃపురంలో ఉండొచ్చు, నేను మిమ్మల్ని ఉపచరిస్తాను, నేను మిమ్మల్ని చూసుకుంటాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ఆ రాజు చెప్పి ఆ విధంగా కుటుంబాన్ని ఆదరించాడట. నాకు ప్రియమైన యెహోవా బిడ్డలారా, ఎన్నో సందర్భాలలో దేవుడు మనల్ని శోధించి తెలుసుకుంటారు. మనం దారిలో వెళ్ళేటప్పుడు, ఆలయానికి వెళ్ళేటప్పుడు, మన ఇంటిని వెతుక్కుంటూ ఎంతో మంది అన్యులు వస్తున్నారు, ఎంతో మంది పరదేశులు వస్తున్నారు. ఒక్కొక్కసారి మనం ఏమీ చేయలేకపోయినా మనల్ని వెతుక్కుంటూ ఎంతో మంది వస్తున్నారు. మనం ఎలా ఉపచరిస్తున్నాం? అందరికీ మనం సహాయం చేస్తున్నామా? ఆలోచించి చూడండి. వస్త్రము లేని వారికి మనం వీలైన వస్త్రాన్ని ఇస్తున్నామా? ఆహారం లేని వారికి ఇస్తున్నామా? దేవుడు మనల్ని శోధించి తెలుసుకొని మనల్ని ఆశీర్వదిస్తారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇది ఒక స్టోరీ అయినా దేవుడు ఈ సంఘటన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని అర్పించుకొని ప్రార్థన చేద్దామా? మన దేవుడు మన వద్ద ఎదురుచూసే కార్యం ఏంటి? ఉపచరించాలి, పరదేశీయులను ఉపచరించాలి, మన వల్ల అయిన సహాయము వారికి చెయ్యాలి. అది యెహోవా చూసి మనల్ని ఆశీర్వదిస్తారు. అలా మనం అర్పించి ప్రార్థన చేద్దామా? తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న అద్భుతమైన మీ బిడ్డలతో కూడా నా దేవుడు మీరు మాట్లాడి ఉన్నారు. మీకు స్తోత్రమయ్యా. మీ వాక్యాల ద్వారా మీరు మాట్లాడారు అయ్యా. దేవుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. పరదేశీయులకి, దేవుడా, అవసరాలలో ఉన్న ప్రజలకి మా ముఖాన్ని మేము తిప్పుకోని విధంగా, మా హస్తమును మేము ముడుచుకోకుండా సహాయం చెయ్యాలి అని చెప్పి, వారిని ఉపచరించాలి అని చెప్పి మీరు ఈరోజు నాతో మాట్లాడారయ్యా. దేవుడా, ఒకవేళ ఈరోజు నేను అలా లేను అని తనను అర్పించుకునే ఎవరైనా సరే, సహోదరి అయినా సహోదరుడైనా పిల్లలైనా సరే, యెహోవా కృపతో దిగి దేవుడా అటువంటి మంచి స్వభావాలను మీరు మార్చెదురుగాక. మీరు చెప్పి ఉన్నారు, పరదేశీయులను ఉపచరించండి, వారిని మర్చిపోకండి అని చెప్పి. అందువల్ల దేవుని దూతలని, దేవుణ్ణి కూడా మేము ఉపచరించగలము అని లేఖన వచనంలో మేము చదివి ఉన్నాం కదయ్యా. దేవుడా, ఉపచరించే హృదయాన్ని మాకు ఇవ్వండి. మాలో ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయుటకు, దేవుడా, మాకు చెయ్యలేనటువంటి ప్రజలకు మా వల్ల కలిగిన సహాయము చేయుటకు, దాని ద్వారా పేదలకు జాలి చూపుట వలన యెహోవాకి అప్పిస్తున్నాడు అన్న వాక్యం ప్రకారం నీకు మేమే చేస్తున్నామని తెలుసుకోవడానికి సహాయం చేశారయ్యా. అటువంటి స్వభావాలని ఇది చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చెదరుగాక. అర్పించే ప్రతి ఒక్కరికి ఆ స్వభావం ఇచ్చెదరుగాక. ఆ ఉపచరించే స్వభావాన్ని ఇచ్చెదరుగాక. సహాయం చేసే కృపను ఇచ్చెదరుగాక. అన్యులను, పరదేశీయులను, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలను ప్రేమించి వారిపై ప్రేమ చూపించడానికి సహాయం చేసేటువంటి మంచి స్వభావాన్ని దేవుడు మాకిచ్చెదరుగాక. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రము. దాని నిమిత్తము యెహోవా ఆశీర్వాదము కుటుంబాలలో పొందే విధంగా కృపను, దయను ఇచ్చెదరుగాక అని ఈ రోజు మేము ప్రార్థిస్తున్నామయ్యా. మీ ప్రేమగల హస్తానికి అప్పగించి ప్రార్థిస్తున్నాము. దేవుడా, మీరు బాధ్యత తీసుకున్నందుకు స్తోత్రము. అర్పించిన ప్రతి ఒక్కరి మీద మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రము తండ్రి. యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏదైనా సరే అది ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియచేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు శనివారం ఇంకా ఆదివారం టెలికాస్ట్ అవ్వబోయే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో కలిసి చూడడం మర్చిపోకండి. టీవీలో ఇంకా కంఫర్టర్ డిజిటల్ ఛానల్, ఇంకా యేసు విడిపిస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా చూడొచ్చు. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మనం కలుసుకుందాము. అంతవరకు దేవుడి కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.